ప్రభు బలిలో మనం పాలు పొందవనుపు దేవుని వాక్యంలో నుంచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము తీసుకుందాం. 8వ వచనం నుండి కొన్ని వచనములు మార్చి చదువుకుందాం. పదకొండవ అధ్యాయము 8వ వచనం నుండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. పదవచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుండై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా? అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామన మీకు వందనములు. మా ప్రభు దినమిది. మా ప్రభు మా మధ్యలో ఉంచిన బలను బట్టి స్తోత్రాలు. నన్ను జ్ఞాపకం చేసుకుండగా దీన్ని చేయడానికి సెలవిచ్చారు. ఆ ప్రకారం మేము చేయబోతుండగా సాయం చేయము. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవాలని చెప్పారు. మీ వాక్యమే మా ఆధ్యాత్మిక జీవితమును తేటగా చూపించే దివ్యమైన అర్థము. అందులో మేము తేరి చూసుకోవడానికి సాయం చేయము. సరి చేసుకొని యోగ్యంగా మేము పాలు పొందమలందరినీ మీరు సిద్ధపరచము. వందనములు చెల్లిస్తూ మీ వాక్యాన్ని మాకు ఆశీర్వదించమని, ప్రభువా మమ్మల్ని ఖాళీ చేయము, మీ ఆత్మతో మమ్మల్ని మీరు నింపము, మీ అభిషేకం మాకు దయచేయము. లేఖనములను గ్రహించినట్లు మా మనసులు తెరవము. ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూడగలిగినట్లు మా కన్నులను తెరవము. మా కొరకై ఏమైతే మీరు దాచించారో మాకు అనుగ్రహించము. వందనము చెల్లిస్తూ యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదివారాలు మన పఠన భాగమైన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇప్పుడు 8వ వచనం నుంచి మనము
19వ వచనం వరకు మనం చదివాం. ఈ భాగంలో ముఖ్యంగా అబ్రాహామును గురించి మనం చూస్తాం. నిజమే, ఇస్సాకు యాకోబుల గురించి కూడా మాటలు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు అబ్రాహాము విషయమై అబ్రాహాముగా మార్చబడ్డాడనేది ఆరాధనలో మనం చూస్తూ వచ్చాము. కనుక ఈ మధ్యాహ్నం ఒక ప్రాముఖ్యమైన అనుభవం అబ్రాహాము జీవితంలో మనం చూడబోతాం. అదేమిటి అని అంటే అబ్రాహాము విశ్వాసము అని. కాబట్టి పదే పదే ఆ మాటలు మనం చూస్తాం. పాత నిబంధనలు అయితేనేమి, శేషంగా కృత నిబంధనలో అబ్రహాము దేవుని నమ్మెను అని. అంతేకాదు తర్వాత తనకు ఒక బిరుదు ఉంది. ఏమిటి అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని. కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళితే అబ్రహాం ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని అంటాడు. కాబట్టి అబ్రహాం మ్యాన్ ఆఫ్ ఫెయిత్, అబ్రహాం ఫాదర్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి అబ్రహాము విశ్వాసం గల మనుష్యుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని అబ్రహామును గురించి మనము చూస్తాం. ఇప్పుడు అబ్రహాము జీవితంలో సామాన్యమైన ఒక మనవంటి మనుష్యుడుగా అనేకమైన హద్దుబాట్లు, బలహీనతలు మనం చూస్తాం. అదే సమయంలో అబ్రహాం యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు, అంతేకాదు అబ్రహాం యొక్క శక్తి సామర్థ్యాలను మనం చూస్తాం. నిజమే, అబ్రహాము దేవుని స్నేహితుడని బిరుదు పొందినప్పటికీ అబ్రహాము జీవితంలో ఇవన్నీ కూడా ఉన్నట్లు మనం చూస్తాం. వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్, బలహీనతలు, బలములు, అంతేకాదు అపజయాలు, జయాలు. నేను ఇంకెక్కువ మాట్లాడక ఇది అబ్రహాం యొక్క జీవితం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అల్టిమేట్గా అబ్రహామును మనం గమనించినట్లయితే కనుక అబ్రహాం యొక్క ముగింపు ఎంతో విజయవంతమైనదిగా ముగించాడు. మేబీ స్టార్టెడ్ విత్ ఆల్ వీక్నెసెస్ అండ్ ఫ్రెయిల్టీస్, అనేకమైన బలహీనతలు, హద్దుబాట్లతో తన జీవితాన్ని ఆరంభించి కొనసాగిస్తూ వచ్చిన మనిషి. అయితే ముగింపుకు మనం వెళితే అబ్రహాము ఎంతో విజయవంతుడిగా తన ముగింపును మనం చూస్తాం. అవును, ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజలంగా మన జీవితాల్లో కూడా రక్షణతోటే మన క్రైస్తవ జీవితం పరిపూర్ణతలోకి రాలేదు. ఇట్ ఈస్ మిక్స్డ్ ఆఫ్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్, మిక్స్డ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెసెస్, మిక్స్డ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ కలపబడినటువంటి జీవితం. అయితే మనం మన జీవితంలో పురోగతికి, తర్వాత సంపూర్ణతకు, పరిపూర్ణతకు, చివరికి ప్రభువులో ఉండుటకు, ప్రభు జయించి తండ్రితో కూడా ఆయన సింహాసం మీద కూర్చుండిన ప్రకారం మనమును జయించి ఆయనతో కూడా సింహాసం మీద కూర్చుండేందుకు కొరకు అందువైపుగా పోవాలి. ఆ మనసు మనకు ఉండాలి. కాదనం అదిగో పలానా చోట హద్దుబాటు, బలహీనత, పతనము. అయితే నువ్వు అక్కడే ఉండకు, వాటన్నీ విడిచిపెడుతూ పో, ముందుకే పో, పురోగతిలో వెళ్ళు, పరమునకు పో మార్గాన్ని వెళ్ళు, విజయవంతమైన మార్గాన్ని వెళ్ళు, ప్రభువులో ఉండు ఆ మార్గానికి వెళ్ళు, ప్రభువును చేరు ఆ మార్గంలో పయనించు. ఈ హర్డిల్స్ అన్నీ అధిగమించి ముందుకు సాగిపోదాం మన జీవితాలలో. అక్కడికి మనల్ని ఆయన పిలిచాడు. కాబట్టి అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి నేను ఈ మాటలు జ్ఞాపం చేసిన తర్వాత
ఇప్పుడు మనం ముఖ్యమైన కొన్ని తలంపులకు మనం వస్తాం. మేబీ ఐ మే షేర్ 5 థాట్స్, 5 తలంపులు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అన్న మాట. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసంలో మొదటిది మనం చూస్తాం, పిలుపునకు లోబడ్డాడు. దేన్ని బట్టి? నేను మళ్ళీ ఆ మాటలు విశ్వాసమును బట్టి దేవుని పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు అని. అందుకనే సింపుల్గా చెప్పాలంటే ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క విధేయత అనేది మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడట. ఈ మాట ఇక్కడ మనం చూస్తాం 8వ వచనంలో. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము పిలుపును గూర్చి మనం బాగా అర్థం చేసుకుంటే ఆదికాండం ఎక్కడుందండి చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను నేను. అబ్రహాము దేవుడు పిలిచాడు, ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ? నేనంటాను 12వ అధ్యాయం ముందే అని అంటా. అవును, 12వ అధ్యాయానికి ముందే, అందుకే మిమ్మల్ని అడిగిందిలే. 12వ అధ్యాయంలోని పిలుపు అబ్రహాము ఎక్కడ ఉన్నప్పుడు? హారానులో ఉన్నప్పుడు. 11వ అధ్యాయం చివరిలో అబ్రహాము హారానులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును 12వ అధ్యాయంలో మళ్ళీ పిలిచాడు. అంటే దిస్ వాజ్ ది సెకండ్ కాల్ ఆఫ్ గాడ్ టు అబ్రహాం. అబ్రహామునకు దేవుడు 2వ పిలుపునిచ్చాడు. అయితే మొదటి పిలుపు ఆదికాండంలో 12వ అధ్యాయానికి ముందు ఫలానా భాగంలో అని మనం చూడలేం. కానీ అయితే దైవజనుడు స్టెఫను ఈ మాట అంటాడు. రండి 7వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమును రమ్ము అని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో, ఇప్పుడు అర్థమైంది కదా మీకు. కనుక ఆదికాండం 12వ అధ్యాయంలో 1, 2 వచనాల్లో పిలుపు, దిస్ వాజ్ నాట్ ది ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ అబ్రహాము కల్దీయుల దేశంలో మెసొపొతేమియాలో ఊరిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. మహిమగల దేవుడు అతన్ని ప్రత్యక్షమై. కాబట్టి మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు దేవుడు అబ్రహామును ప్రత్యక్షమై అబ్రహామును రా కల్దీయుల దేశంలో నుంచి అని పిలిచాడు. పిలిచినప్పుడు ఆ పిలుపునకు అబ్రహాము ఏం చేశాడంటే చెప్పండి, విశ్వాసమును బట్టి లోబడ్డాడు అని. నాడు అబ్రహామును పిలిచిన దేవుడు నాటికంటే ముందే దేవుడు మరొక వ్యక్తిని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? మరో 2 పిలిచాడు అని చెప్తాను. ఎవరిని పిలిచాడు? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆదామును పిలిచాడు. పిలిచి, ఆదామా నీవు ఎక్కడ అన్నాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో మనం 1వ వచనం ఆదికాండంలో చూస్తే నోవహును దేవుడు పిలిచాడు. నోవహు, నీవు వచ్చి ఓడలో ప్రవేశించుము అని. సరే, ఆదామును పిలిచిన దేవుడు, నోవహును పిలిచిన దేవుడు, అబ్రహామును పిలిచిన దేవుడు 45వ అధ్యాయం యెషయా-గ్రంథం 22వ వచనంలో భూదిగంత నివాసులను పిలుస్తున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి మీరు ఏం పొందండి అంట. ఇప్పుడు క్రొత్త నిబంధనలకు వస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు, బైబిల్ చూస్తుండండి అప్పుడప్పుడన్నా కనీసం, సరేనా? కాకపోతే రెఫరెన్స్లో నాకు గుర్తుపెట్టుకోండి. 11వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం,
అక్కడేమంటాడు అంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఇక్కడ సమస్తమైన జనులను పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న నిన్ను పిలుస్తున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. ఈ మాటలు వినే మీరు ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలుచుచూ ఉన్నాడు అని. సరే, అబ్రాహాముని పిలిచింది దేనికి అనే విషయానికి ముందుగా వద్దాం. తాను కల్దీల దేశంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రాహామును పిలిచాడు అని అంటే, ఇందాక ఆరాధన వర్తమానం మళ్ళీ నేను జ్ఞాపం చేయడం లేదు, కానీ ఎక్కడి నుంచి పిలిచాడు? కల్దీల దేశంలో నుంచి, ఊరను స్థలములో నుంచి దేవుడు అబ్రాహామును పిలిచాడు అనే మాటలో మనం గమనించినట్లయితే, అబ్రాహామును దేవుడు రక్షణ కొరకై పిలిచాడు. గాడ్ కాల్డ్ అబ్రాహాం ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్. అంటే ఆ కల్దీల దేశం నుంచి విడిపించబడడానికి, దయ్యముల అధిపతి నుంచి, విగ్రహారాధన నుంచి, యుగ సంబంధమైన దేవత యొక్క అధికారం నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి, పాపముల నుంచి తాను విడుదల పొందేందుకు కొరకై పిలిచిన దేవుడు. చెరుకు ఒక్క మాట పడితే రక్షణ కొరకై దేవుడు పిలుచుతూ ఉన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో చదివినాం. నోవహును గూర్చి, తన ఇంటి వారిని గూర్చి, పేతురపస్తులు ఆ సందర్భాన్ని గురించి మాట్లాడేటప్పుడు 1వ పేతురు 3వ అధ్యాయం 20 నుంచి మాట్లాడితే, ఆ యనమండుగురు రక్షింపబడిరి. కాబట్టి ఈ మధ్యాహ్నమందు ఇక్కడ కూర్చుని నీవెవరివైనా లేక ఇంతవరకు రక్షణ పొందకపోతే, నీవు ఎక్కడున్నాను ఈ మాట వినే నిన్ను ప్రభువైన క్రీస్తు పిలుచుతూ ఉన్నాడు. నిశ్చయంగా ఆయన నిన్ను పిలుచుతూ ఉన్నాడు ఈ రక్షణ కొరకు. అందుకనే యెషయా 45:22, మత్తయి 11:28, బుదిగంతుని ఓసులారా నా వైపు చూచి ఏం చేయండి? రక్షణ పొందండి. 11వ అధ్యాయం 28 వచ్చిన మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. పిల్లరా, ఇప్పటికైనా రా, ప్రభు పిలుపుని స్వీకరించు. నీవెంత ధన్యుడో ధన్యురాలు. నీవు పాపం నుంచి విడుదల పొంది, నీవు రక్షణ పొంది, నీ జీవితంలో నిజమైన దైవికమైన నిలిచి ఉండే విశ్రాంతి నీ ఆత్మలో, నీ హృదయంలో నీవు పొందుతావు. తరువాత ఇందాక మీరు చెప్పారు, అబ్రాహాము దేవుడు పిలిచినాడు ఎక్కడ అంటే 12వ అధ్యాయంలో పిలిచాడు అని అన్నారు. అయితే 11వ అధ్యాయం చివరి వచనంలో అబ్రాహాము అప్పుడు ఎక్కడున్నాడు అంటే చెప్పండి దయచేసి. 11వ అధ్యాయం చివరిలో హారానులో కాపురం ఉండెను. 7వ అధ్యాయంలో ఆ స్టెఫను మాటల్లో మనం చూస్తాం. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఆది కాండములో మనం గమనించినట్లయితే, ఇక్కడ 11వ అధ్యాయం చూడండి దయచేసి 31వ వచనం చివరి భాగమే చదువుతున్నాను. కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను. హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. కానీ దేవుడు హారాన్లో నివాసం చేసేందుకు అబ్రాహామును పిలవలే. కాబట్టి ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ఏంటి అనంటే, అబ్రాహాము తన ప్రయాణంలో అంతర్ధానంగా ఆయన ఆగిపోయాడు, మధ్యంతరంగా తాను ఆగిపోయాడు అనేది. కాబట్టి నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను, హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 1-2 వచనాలు నేను చెబుతూ ఉన్నాను. నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుతూ, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును, ఆను పునాదిని మరలా వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు. అయితే అబ్రాహాం మధ్యలో ఆగిపోవడం, తాను అసంపూర్ణంగా తన ప్రయాణాన్ని అంతర్ధారకు అక్కడ ఆగాడు. ఇది దేవునికి ఇష్టం కాదు. రక్షించబడిన ప్రభు బిడ్డ, ప్రభు నిన్ను పిలిచిన నీ జీవితంలో
నువ్వు ఎక్కడ ఆగిపోయినావో ఒక్కసారి చూడు. ఒకవేళ రక్షించబడ్డావు, మంచిదే, దేవునికి స్తోత్రం. అయితే ప్రభువైన దేవుడు నిన్ను నన్ను ఎక్కడికి పిలిచాడో 3వ తలపులో చూడబోతాం. కానీ అయితే అక్కడి దాకా పోవలసిన వారమై ఉండి మధ్యంతరంగా ఆగిపోవడం ఏంటి? అందుకనే నిర్గమ 14వ అధ్యాయంలో మళ్ళీ ఒక మాట నేను మీకు జ్ఞాపం చేయవలసి ఉన్నాను. అక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి వచ్చారు. కానీ ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశారంటండి, వారు ఆగిపోయినారు. ఆగిపోవడమే కాదు, మేము తిరిగి ఐగుప్తులకు దాసులం అవుతాం, మేము ఐగుప్తునికి వెళతాం అన్నటువంటి విషయాన్ని దైవజనుడు మోషేకు చెప్పారు. అయితే మోషే అన్నాడు, దేవుడు తనతో చెప్పిన మాట, ఊరకుండుడి, నేడు యెహోవా మీకు రక్షణ కలజే రక్షణ మీరు కనులారా చూతురు. ఏడు ఊరుకుంటారు? రాళ్ళు తీసుకొని మోషేను చంపబోతుంటే మోషే దేవునికి మొరపెడితే అప్పుడు దేవుడు ఏం జవాబు చెప్పాడు? 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో. ఇదే రెండవదిగా మనం చూస్తాం. రక్షించమని ప్రభుబిడ ఎక్కడికి? ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చావు, మంచిదే, దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఎర్ర సముద్రమును మనం చూస్తాం. ఎర్ర సముద్రము, ఆ తర్వాత ఇశ్రాయేలు జీవితం యాత్రలో మనం గమనించినట్లయితే వారు యోర్దాను దాకా వచ్చారు, కానీ అక్కడ నిలిచారు, కానీ ఆగిపోలే, తర్వాత దాటిపోయినారు. అయితే ఎర్ర సముద్రం ఏం చూపిస్తుంది అని అంటే, ఆ తర్వాత ఇశ్రాయేల్ ఇక్కడ ఎర్ర సముద్రం దాటాక ఆ తర్వాత యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో ఇశ్రాయేల్ యోర్దాను దాటిన తర్వాత ఏం జరిగింది అనే విషయానికి మనం వస్తే 5వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో వారు అక్కడ సున్నతిని చేశారు. నిర్గమకాండం లేదులేండి ఆ మాట, అప్పుడు ఆచారం లేదు, ఆచారం లేదు కాదు, ఆదికాండంలోనే ఉంది. కానీ ఇక్కడ ఆ సందర్భం లేదు. కానీ వాస్తవానికి వీరందరూ అక్కడ నిర్గమకాండంలో ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. కానీ ఈ 2 సముద్రాలు, ఇటేమో ఎర్ర సముద్రం, అటేమో యోర్దాను నది, ఏం చూపిస్తున్నవి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేయాలి. అప్పుడే మనం దాటిపోవలసింది సంపూర్ణత వైపుగా ఏంటివో మనకు అర్థమవుతుంది. ఎర్ర సముద్రము శరీరము దాని సంబంధమైన వాటిని మనకు చూపిస్తుంది అని. ఐగుప్తు నుంచి దాటి వచ్చిన తర్వాత మనం పాట పాడతాం, సియోను అంటే ఏమిటి, ఏం పాట అది? సియోను పాటలు సంతోషంగా పాడదు అని ఆ పాటలో ఈ మాటలన్నీ ఉన్నాయి. కాబట్టి చాలాసార్లు ఐగుప్తు నుంచి మనం విడుదల పొందాం, మన పాపములకు శిక్ష నుంచి మనం రక్షించబడ్డాము. కానీ అయితే అనుదిన క్రైస్తవ జీవితంలో శరీరము దాని ఇచ్చలు దురాశల నుంచి మనం రక్షింపబడకపోతే మన ప్రయాణం ముందుకు సాగదు. అందుకనే ఇశ్రాయేలీలు ఆఖరికి దేవుని మాట చొప్పున ఎర్ర సముద్రంలో దిగారు, అవతలికి దాటిపోయినారు. ఐగుప్తు అవమానం వారి మీద నుంచి దొర్లించి వేయబడింది. యోర్దాను దాటారు. అప్పుడు వారు అక్కడ సున్నతి చేస్తున్నట్లు మనం చూస్తాం. ఎందుకు అంటే ఐగుప్తులో నుంచి బయలుదేరిన తర్వాత అరణ్యంలో పుట్టిన వారు వీరు. అందుకనే వారి సున్నతి ఆచారం చేశాడు. సున్నతి శరీర సంబంధమైంది నాడు వారికి. అయితే ఈరోజు రక్షించబడిన దేవుని ప్రేరమైన మనకు సున్నతి ఆత్మ సంబంధమైనది అని రోమా పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అది హృదయ సంబంధమైంది. అదేమిటో కాదు. కొలసి 2వ అధ్యాయము, గలతీ 5వ అధ్యాయంలో మనము గమనిస్తే 5:24 శరీరమును దాని చెలు దురాశలతో కూడా వారు సెలవేసి ఉన్నారు క్రీస్తు సంబంధాలు. రక్షించబడిన ప్రభుబిడ్డ, నీ క్రైస్తవ జీవితంలో నీ ప్రయాణంలో మధ్యంతరంగా నువ్వు ఆగిపోవడానికి కారణం ఏంటి? ఏది నిన్ను ఆటంకపరిచేది అంటే ఎర్ర సముద్రమైన శరీరం లేక యోర్దాను ఏదో. కాబట్టే శరీరము దాని ఇచ్చలు దురాశలు లోకమును దాన్ని విడిచిపెట్టు. ఐగుప్తునికే పోతామనుకో కాదు, దేవుడు మనల్ని హారాన్లోంచి కూడా పిలుస్తున్నాడు. అప్పుడు దేవుడు అబ్రాహామును పిలువగా అబ్రాహాము హారాన్లోంచి బయలుదేరి వచ్చాడు.
ఆదికాండం 12వ అధ్యాయము. ఆగిపోయిన విశ్వాసులైన మన జీవితాలలో బయలుదేరదామా? ఒక నూతన తీర్మానం చేసుకో. ఇంక నువ్వు ఆగిపోకు. నిన్ను ఆటంకపరిచి నిన్ను ఆపినటువంటి ఆ ఎర్ర సముద్రం ఏదో, యోర్ధానేదో, ఆ శరీరం ఏదో, దాని ఇచ్చలేదో, దురాశ లేదో, లోకమేదో, లోక సంబంధమైన పారంపర్యాలు ఏంటివో, నీ క్రైస్తవ పురోగతిని, క్రీస్తులో నీవు ఎదగకుండా క్రీస్తును పోలేని సారూప్యం గలవాడుగా సంపూర్ణతలోనికి రాకుండా ఆటంకపరిచే వీటినన్నిటినీ అధిగమించు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు విశ్వాసి. 3వ మాటకు మనం వస్తే, ఆదికాండం 12వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఎక్కడికి దేవుడు పిలిచాడు అనే విషయాన్ని దయచేసి 12వ అధ్యాయం దయచేసి 5వ వచనం. 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తాను వారు ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన వారు తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి, కనాను దేశమునకు దేవుడు అబ్రామును పిలిచింది కనాను దేశానికి పిలిచాడు. అబ్రామును కనాను దేశానికి. ఒక కాదనము, అబ్రాము కల్దీల దేశం మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఆ దేశము కూడా నేను చెప్పాను ఇందాక, యూఫ్రటీస్ నది పశ్చిమ వైపున ఆ అబ్రాము నివాసం చేసిన దేశ ప్రాంతం ఉంది, సారవంతమైందే. అయితే దేవుడు కనాను గురించి ఏం చెప్పాడో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము నిర్గమకాండంలో దేవుడు మోషేను పంపించేటప్పుడు ఈ మాట చెప్పాడు. 8 నుంచి 10 వచనాల వరకు, నీవు వెళ్ళు, వారిని ఐగుప్తులోంచి బయటకు తీసుకునిరా, వారిని పాలు తేళ్లు ప్రవహించే ఆ దేశానికి వారిని నువ్వు తోడుకొని పోవాలి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనానికి మనం వస్తే కనుక అక్కడ దైవజనుడు మోషే ఈ మాట అంటాడు. దేనికి వచ్చి ఆ దేశమును గురించి మాట్లాడుతూ అన్నాడు, మిమ్మల్ని దేవుడు పిలిచిన దేశం మీరు ముందు ఉండిన దేశం వంటి దేశం కాదు. అయితే ఈ దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశం, నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును అని. అలాంటి శ్రేష్టమైన దేశానికి దేవుడు పిలిచాడు. ఇక ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయానికి వస్తే ఆ దేశం ఎలాంటిదో ఇంకా కొంత విపులంగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ దేశాన్ని దేవుడు అబ్రహామును పిలవడంలో ఒక మాట ముందే చెప్పాడు. ఆ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ 2020లో బైబిల్ స్టడీస్లో మనము ధ్యానం చేసిన ఒక భాగంలో ఈ విషయాన్ని చూచాం. దేవుడు అబ్రహామునకు 3 వాగ్దానాలు చేశాడు. ఆ 3 వాగ్దానాలు ఇక్కడ మనం చూస్తే, దేశమును గూర్చిన వాగ్దానము, సంతతిని గూర్చిన వాగ్దానం, ఆశీర్వాదాన్ని గూర్చిన వాగ్దానం. ఏంటి వాగ్దానం? మీరు తర్వాత చూడండి. సరే, ఇప్పుడు దేవుడు ఆదేశానికి దేవుడు పిలిస్తే తాను అక్కడ ఆగిపోవడం సంబంధించిన కాదు. చివరికి ఎట్టకేలకు ఇప్పుడు మనం చదివిన వచనంలో 12వ అధ్యాయము 5వ వచనంలో, దేశమునకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? 8వ వచనం, 7వ వచనం. యెహోవా అబ్రామును ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును. కాబట్టి ఈ దేశాన్ని నీకు ఇస్తాను, సంతానాన్ని నీకు ఇస్తాను, అంతేకాదు నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదానికి కారణంగా నిన్ను చేస్తాను అని ప్రభువైన దేవుడు చెప్పాడు. అందుకనే ఈరోజు మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడో అది అర్థం చేసుకుందాం. ఆ పిలుపును మనం, ఆ పిలుపులో ఉన్నటువంటి దేశమునకు వచ్చిన వాగ్దానం, సంతానమునకు వచ్చిన వాగ్దానం, అంతేకాదు ఆశీర్వాదమునకు వచ్చిన వాగ్దానం, ప్రామిస్ ఆఫ్ ది ల్యాండ్, ప్రామిస్ ఆఫ్ ది సీడ్, ప్రామిస్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్.
గాడ్ వాంట్స్ us టు ఇన్హెరిట్. అలాగైతే రావాలి హారాన్ నుంచి మన జీవితాల్లో బయలుదేరి. అలాంటి వారు ఈ శ్రేష్టమైన అనుభవంలోకి వస్తారు. రక్షించబడిన ప్రభు బిడ్డ, ఈరోజు నేను ఈ అన్నీ సంగ్రహంగా కలిపితే ఒక్క మాటలో చెప్తే ఎఫెసీ 1:3 క్రీస్తు మన కనాను దేశం. ఎఫెసీ 1 రోమా 8:31-2 క్రీస్తు. గలతీ 3:16 క్రీస్తు ఆ సంతానం. అంతేకాదు ఎఫెసీ 1:3 ప్రకారం చూస్తే క్రీస్తులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. కాబట్టి ఇవన్నీ కలిపితే ఈ 3 క్రీస్తే. నిశ్చయముగా ఒక వ్యక్తి తన జీవితంలో క్రీస్తునే తాను సంపాదించుకునే శ్రేష్టమైన అనుభవం. ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రండి దయచేసి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మీ బైబిల్ తెరిచి 3వ అధ్యాయము 8వ వచనమేనా? క్రీస్తును సంపాదించుకొనవలని. 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నీతిని గాక. చాలు, నేనంతే ఒక మాటే, క్రీస్తును సంపాదించుకొని అన్నమాట. అందుకని పైన ఏమన్నాడు 7వ వచనంలో, ఏవేవి నాకు లాభకరములో ఇండినో వాటినండి క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. 8వ వచనంలో ఏమన్నాడు? సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆ తర్వాత వాటినన్నిటిని నేను వెంటగా ఎంచుకొనుచున్నాను. అంటే ఐ స్పెండ్ ఆల్ థింగ్స్ ఫర్ వాట్? టు గెయిన్ క్రైస్ట్. క్రీస్తు నేను సంపాదించుకోవడానికి నేను సమస్తమును నష్టముగాను పెంటతాను సమానంగా ఎంచుకోవచ్చు. విశ్వాసి, ఇది మన తీర్మానమై ఉంటుంది కాక. నాకెందుకు ఇవన్నీ? నాకు కావాల్సింది ఎవరు? క్రీస్తును. నేను క్రీస్తును సంపాదించుకోవాలి. ఐ హ్యావ్ టు గెయిన్ క్రైస్ట్. ఇది మన గమ్యం, ఇది మన డెస్టినీ అయి ఉండును గాక, ఇది మన మోటో అయి ఉండును గాక. కాబట్టి క్రీస్తే నాకు కావాలి, ఆయనే సంపాదించుకోవాలి. నాకు ఇంకేం అక్కర్లేదు. ఆ క్రీస్తు ఏంటో నేను మీకు జ్ఞాపం చేశాను. ఒకటి దేశం, రెండవది సంతానం, మూడవది ఆశీర్వాదం, స్వాస్థ్యం అని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ అబ్రహామును ఎదుటి ఉంచి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు చెప్పిన తర్వాత విశ్వాసమును బట్టి అబ్రహాము ఆ పిలుపునకు లోబడి, దేవుని స్తోత్రం. కాబట్టి ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ టు ది కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపునకు విశ్వాసంతో కూడిన విధేయత అనేది మనం చూస్తాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి తర్వాత రెండవ తలంపు వెళ్తాను. ఏంటి అంటే, రండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చివరి భాగం. తాను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశం మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక వెళ్ళాడు. అయితే ఒక్కటి ష్యూర్, తెలియదు ఎక్కడికి పోవాలన్నా, కానీ అయినా కూడా వెళ్ళాడు అని. అందుకని మొదటి తలంపు ఇక్కడ నేను ముగిస్తూ, ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ టు ది కాల్. విశ్వాసమును బట్టి అబ్రహాం యొక్క విధేయత దేవుని పిలుపునకు. 3 తలంపులు నేను మీకు జ్ఞాపం చేశాను. ఒకటి కల్దీల ఊరిలో నుంచి పిలుపు రక్షణ కొరకాయి, రెండవది హారాన్లో పిలుపు హర్డిల్స్ అన్ని జయించి సంపూర్ణమోటు సాగిపోయేదాని కొరకాయి, మూడవది స్వాస్థ్యమును స్వతంత్రించుకునేందుకొరనే పిలుపు, క్రీస్తును సంపాదించుకునేందుకొరనే పిలుపు. కాబట్టి ఇటు పిలుపునకు మన జీవితాల్లో విధేయత చూపి పోదాం ముందుకంతే. రెండవ తలంపుకు మనం వద్దాం.
11వ అధ్యాయము ఇప్పుడు 8వ వచనం చివరి భాగం నుంచి 9వ వచనం చదువుతాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను, విశ్వాసమును బట్టి అతడును అన్నటువంటి మాట చాలంతేగా. కాబట్టి బయలు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినా సరే విశ్వాసాన్ని బట్టి బయలు వెళ్ళాడు. దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు అదిగో ఆ దేశానికి నువ్వు పో అని చెప్పలే. తన తోటి ఉన్నటువంటి ఒక వ్యక్తి లోతును గురించి మనం చూస్తే తర్వాత 19వ అధ్యాయంలో బయటికి తీసుకొని వచ్చి సొదొమ గొమొర్రా నుంచి ఆ పర్వతమునకు నీవు పారిపోమ్ము అన్నాడు. అయినా అతను పోలే ఆ పర్వతానికి, చూపించినా కూడా. అయితే అబ్రాహాములో విశేషం ఏంటి అంటే, విశేషం ఏమిటి? ఎక్కడికి పోవాలనో దేవుడు చెప్పలే, అడ్రస్ ఏం చెప్పలే, నువ్వు రా అన్నాడు, ఎక్కడికి పోవాలనో తెలియదు, దేవుడు చెప్పలేదు, తాను బయలుదేరాడు. మనలో ఎవరు మనం ఉన్నామా అలాంటి వాళ్ళం? రమ్మని మనల్ని పిలిచినప్పుడు, పొమ్మని మనతో అన్నప్పుడు ఎక్కడికి పొమ్మంటావు అని వెంటనే క్వశ్చన్ చేస్తాం. అయితే అబ్రహాము అలాగల్లే, విశ్వాసమును బట్టి అబ్రహాము ఆ పిలుపును విధేయుడై తాను ఎక్కడికి వెళ్ళవలనో తెలియకే బయలు వెళ్ళాడు. అందుకని ఈ 2వ తలంపు నేను ఇలాగ అంటున్నాను. ఇట్ వాజ్ ది వాక్ ఆఫ్ ఫెయిత్. ఫస్ట్ ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ అని చూచాం, ఇది 2వది వాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు నడక. పౌలప్పస్తులు 2వ కొరింథీ 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట రాస్తాడు. 2వ కొరింథీ 5:6 ఏమని? మేము వెలిచూపును బట్టి నడుచుకుని వారము కాము, కానీ తర్వాత విశ్వాసము వలననే we walk by faith, not by sight. సో అందుకే ఏమన్నానంటే, దిస్ ఈజ్ ది వాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అబ్రహామ్స్ లైఫ్. అబ్రహాము జీవితం అంతట్లో కూడా తాను బయటకు వచ్చాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 13వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా మీకు? అబ్రహాము కాపర్లకును, పశువుల కాపర్లకును, లోతు పశువుల కాపర్లకును కలహం జరిగినప్పుడు అబ్రహాం అన్నాడు, నువ్వు ఎక్కడికి పోతావో పోనానా, నువ్వు పడమటికి వెళ్తావా, తూర్పుగా, ఉత్తరానికా, దక్షిణాన్ని, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని అన్నాడు. మరి అబ్రహాం ఎక్కడికి వెళ్తాడు తనకు తెలియదు. అయితే ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 13వ అధ్యాయంలో చివరికి మనం వస్తే దేవుడు అబ్రహాము ప్రత్యక్షమై, నీవు లేచి నువ్వెక్కడ చూడు, తూర్పులకు, పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి, నలుదిక్కులో చూడు అని అన్నాడు. కనుక అబ్రహాము విశ్వాసం ద్వారా అన్నాడు. ఇక్కడ మళ్ళీ లోతును అబ్రహామును ఇద్దరిని కలిపి జ్ఞాపం చేయడం మంచిది అనుకుంటాను. అబ్రహాము లోతుతో ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే 13వ అధ్యాయంలో అబ్రహాము ఊరి బయటికి వెళ్ళి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి నేను ఎక్కడ పోతే బాగుంటుంది అని చుట్టూ కలయి చూచాడు. కలయి చూస్తే అప్పుడు ఆ ప్రాంతం అంతా ఏదైనా వలె ఉందంట, నీరు పారు ప్రాంతంగా. అందుకని ఆ లోతు అది కోరుకున్నాడు. అందుకని ఏం చెప్తున్నానంటే, లోతు వెళ్ళి చూపును బట్టి నడుచుకున్నాడు, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నడుచుకున్నాడు. నీతో అనొచ్చు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉండొచ్చు, అది ఎక్కడికో ఏమో దేవుడు నీకు సరిగా చెప్పి ఉండకపోవచ్చు. అయినా సరే విధేయత చూపాలి. విశ్వాసమును బట్టి అబ్రహాము నడుచుకున్నాడు, మనం కూడా ఆ ప్రకారం నడుచుకోవాలి అని. సంశయించవద్దు, సందేహించవద్దు. కాబట్టి ప్రభువా నీవు నన్ను పిలుస్తున్నావు, నాకు తెలియదు ఎక్కడికో, ఎందుకో, ఆ గమ్యం, నా భవిష్యత్తు ఎలాగుంటుందో నాకు తెలియదు, అయినా నేను వస్తున్నాను నీ మాటకు లోబడి. నీవు నన్ను పిలుస్తున్న పిలుపు లోబడి నేను వస్తున్నాను. కాబట్టి రక్షించబడిన క్రైస్తవులైన మన జీవితాలలో ఎప్పుడు కూడా వెలిచూపును బట్టి ఏమాత్రం మనం నడుచుకోకూడదు అని మీకు ఒక సందర్భం జ్ఞాపం చేస్తే ఇంకా చాలా సంగతులు మీకు అర్థమవుతాయి అనుకున్న తలంపుతో నేను
ఒకటో సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలును గురించి నేను మీకు జ్ఞాపం చేస్తాను. మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే, మీరు తీసి చూడకపోయినా పర్వాలేదు. సమూయేలుతో దేవుడు చెప్పాడు, నీవు తైలమును నీ కొమ్ముతో తైలంతో నీ కొమ్ము నింపుకొని నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? కాబట్టి యెషై ఇంటికి వెళ్ళు. ఒకరిని నేను ఏర్పాటు చేసుకున్న యెషై కుమారులో ఒకరిని, వానిని రాజుగా ఉండుటకు నీవు వెళ్ళి ఏం చేయమన్నాడు? ఇన్ని చెప్పినాడు. ఆ కాస్త చెప్పింటే బాగుండేదేం కదా? ఏం కాస్త? వాడు ఆ కడపటోడు ఉంటాడు, వాడు దావీదు అనేవాడు, వాని పేరు, వాడిని అభిషేకించండి. పోలే, ఈ ముసలోడు పోయినాడు, భయంతోనే పోయినాడు. చెప్పాడు ఆటంకాలు, తర్వాత భయంతోనే పోయినాడు. పోయిన తర్వాత యెషైని పిలిచాడు. అలాగ పిలిచిన తర్వాత ఆ బెత్లెహేం వాళ్ళు వచ్చారు. ఆయన యెషై కుమారులందరూ వచ్చారు. ఇప్పుడు ఈ సమూయేలు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎవడు వాడు? అందరూ వచ్చేటప్పుడు 7 మందిలో ఒకడున్నాడు, పెద్దోడు బాగా అంతేకాదు భుజాలు, అంతేకాదు ఎత్తు, అంతేకాదు అన్ని విధాలుగా చూస్తేవాడు. కాబట్టి సమూయేలు ఇతడు యెహోవా ఏర్పరచుకున్నవాడని చెప్పి అభిషేకించబోతే ఇతడు నేను ఏర్పరచుకున్నవాడు కాడు. అప్పుడు దేవుడు ఒక మాట, మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ దేవుడు హృదయం లక్ష్యం. కాబట్టి ప్రభుబిడ్డలారా, పై వాటిని కాదు, పై రూపాలను కాదు, లేకపోతే మన కంటికి సరిగా కనపడే వాటిని గురించి కాదు, లేకపోతే లోకము దృష్టికి అంగీకారమైనవి కాదు, మనుషుల దృష్టికి ఏవి అంగీకారమైనవో ఘనమైనవో దేవుని దృష్టికి అవి నీచమైనవి మనం దేవుని వాక్యంలో చూస్తాం, సువార్తలో. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఉందాం ఈ విషయంలో. ప్రభువా, నేను ఎక్కడ కూడా వెలుప చూపును బట్టి కాకుండా విశ్వాసాన్ని బట్టి నేను నడుచుకోవడానికి నాకు సహాయం చేయం. విశ్వాసమును బట్టి నడుచుకున్నవాడు స్వతంత్రించుకున్నాడు, వెలుచూపును బట్టి నడుచుకున్నవాడు సమస్తమును నష్టం చేసుకున్నాడు. భార్యను పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా నీకు చెప్పేది మాట? అంతేకాదు పిల్లలను పోగొట్టుకున్నాడు. అంతేకాదు మిగిలిన ఆ 2 పిల్లలు భయంకరమైనటువంటి అలవాట్లో వచ్చిన వారు. చివరికి తను నష్టం చేసుకున్నాడు. తన ప్రాణానికే కీడు వచ్చిన పరిస్థితి తనకు అర్థమైంది. నేను చచ్చిపోతానేమో. కారణం ఏమిటి? వెళ్ళి చూపు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మన పని అయితేనే, మన ఉద్యోగం అయితేనే, మన బాధ్యతలు అయితేనే, మన ప్రయాణాలు అయితేనే, లేకపోతే మన ఎన్నిక చేసుకునే విషయాలు అయితేనే, మరి ఏదైతేనేమి మన జీవితంలో ప్రార్థనాపూర్వకంగా ప్రభునందలి విశ్వాసమును బట్టే మనం నడుచుకుంటూ ముందుకు సాగిపోదాం. అబ్రహాము జీవితంలో 2వ తలంపు నేను జ్ఞాపం చేశాను. అబ్రహాము వాక్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసపు నడక అనేటివి. విశ్వాసపు విధేయత, విశ్వాసము యొక్క విధేయత, విశ్వాసము యొక్క నడక అనేది 2 నేను మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడు 3వది 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక రండి దయచేసి. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 9వ వచనం, క్షమించండి 9 అయిపోయింది అనుకుంటా, 9 అయిపోయింది. 11వ వచనానికి మనం వద్దాం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మతైన వాడని ఎంచుకొని గనుక తాను వయస్సు గతించినదను గర్భం ధరించడానికి శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందు లెక్కింప శక్యము కాని ఇసుక వలన సంతానము కలిగి. సారా పేరు రాసినాడు, కానీ అబ్రహాం పేరు రాయలేదని అనుకోవద్దు. పేరు లేకపోయినా ఆ 12వ వచనంలో మృతతుల్యుడైన ఆ ఒక్కడు ఎవడు చెప్పండి? ఎవడు? అబ్రహాం. కాబట్టి వీరిద్దరూ వారి జీవితాలలో ఎలాగున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తాం.
అబ్రాహాము కల్దీల దేశంలోంచి బయలుదేరేటప్పుడు 75 సంవత్సరాల వయసు వాడు. మీరు ఆదికాండంలో చూస్తారు 11-12 అధ్యాయాల్లో. ఆ తర్వాత అబ్రాహామునకు దేవుడు సంతానం గురించి వాగ్దానం చేశాడు. అయితే దాదాపు 100 సంవత్సరముల దాకా దేవుడు చేసిన వాగ్దానపు సంతానాన్ని దేవుడు ఇవ్వలే. 25 సంవత్సరాల తర్వాతనే ఇచ్చాడు. అర్థమైందా? 25 సంవత్సరాల తర్వాతనే ఇచ్చాడు. అంటే అబ్రహాం యొక్క జీవితంలో చాలా గొప్ప విశ్వాసాన్ని అభ్యాసం చేసుకోవలసిన పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది అని. దాదాపు 100 సంవత్సరాలు, 75-100 సంవత్సరంలో వాడైన అబ్రహాముని. సరే, ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 100 సంవత్సరాలకి వెళ్ళిన తర్వాత వారు తమ్మును గూర్చి ఏమనుకుంటున్నారు అనే విషయానికి మనం వస్తే, ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రాహాం అనుకున్నాడు ఏమని తెలుసా? నువ్వు నాకు ఏమిస్తే ఎందుకు, నాకు సంతానం లేదు కదా, అంటే ఇక నాకు సంతానమే కలగదు అనుకుంటున్నట్టున్నాడు. రెండవది 16వ అధ్యాయానికి ఆదికాండానికి మనం వస్తే శారమ్మకు కూడా అదే అనిపించింది. ఇంకెక్కడ సంతానమే, కాబట్టే నా దాసి అయిన హాగర్ నేను నీకు ఇస్తాను, ఆమె వల్ల నాకు సంతానం కలుగుతుందని. అప్పుడు అబ్రాహాము హాగరు మాట విన్నాడు అని. అప్పుడు 17వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రాహామును ప్రత్యక్షమై, అంటే దాదాపు 75 ప్లస్ ఒక 13 సంవత్సరాలు, అంటే దాదాపుగా 86 సంవత్సరాల వయసులో ప్రత్యక్షమై, అబ్రామా నా సన్నిధిని నిందారహితుడివై నడుచుకొను అని అన్నప్పుడు ముందు తన్ను గూర్చి దేవుడు చెప్పు, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. అందుగురించి నేను పెద్దగా విశదపరచడం లేదు. నేను ఎలాంటి దేవుడును, తల్లి రొమ్ము వంటి రొమ్ము కలవాడను, నాకు సమస్తమును సాధ్యమే, నేను చేయగలను. ఆదికాండం 14వ అధ్యాయంలో చెప్పాను కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ఆ రోజు నీ భార్య నవ్వుకుంటుంటే నువ్వు కూడా సందేహపడుతుంటే సంతానాన్ని గురించి. అయితే దేవుడు ఇప్పుడు ఈ 11వ అధ్యాయము 9-10 వచనాల్లో 10-11 వచనాలలో మనం వచ్చినప్పుడు అబ్రాహాము భార్య ఇద్దరు మృతతుల్యులు అయిపోయినారు. దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. అర్థమైంది కదా? అంటే సచ్చినోళ్ళతో సమానము అని. ఇంకా రాదు గర్భఫలం, గర్భం ఉడిగిపోయింది అని. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకు వచ్చిన డౌట్స్ అంతా, ఇక మనకు సంతానం కలగదు కాబట్టి మనం ఈ ప్రకారం చేద్దాం అని అనుకోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అందుకే నేను ఒక మాట చెప్పి ఇందాక ప్రారంభంలోని అబ్రాహాం గురించి, వీ సీ ది ఫెయిల్యూర్స్ ఆల్సో ఇన్ ది లైఫ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, దిస్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఈ దైవజనుడు, దేవుని స్నేహితుని జీవితంలో బలహీనతలు, పతనాలు కూడా మనం చూస్తాం. శారా అలాగే చేసింది. అబ్రాహాము ప్రేరేపించబడి ఆ ప్రకారం చేశాడు. హాగరు వలన ఇష్మాయేలును కన్నాడు అనేది మనం చూస్తాం. ఇంకోటి నేను చెప్పాలని కోరుతున్నాను ఏంటి అనంటే, వీరిద్దరూ ఏకీభవించి దేవునికి సహాయం చేస్తామనుకున్నారో ఏమో. ఎందుకు అనంటే, ఇలాగా చేస్తే దేవుడు చెప్పిన ఆ వాగ్దానం నెరవేరుతుంది కాబట్టి లెట్ us హెల్ప్ గాడ్ అన్నట్లు వాళ్ళిద్దరూ ఏకీభవించి దేవుడు వారికి చేసిన వాగ్దానం నెరవేర్పునకు దేవునికి సహాయం చేస్తున్నట్లుగా కనపడుతున్నారు. అవసరమా దేవునికి మానవుని సహాయం? మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చుటకు శక్తిమంతుడు. భూమి ఆకాశంలో గతించు కానీ నా మాటలు సునైనా పొలైనా పోదు. చాలాసార్లు మనకేం దోస్తుందంటే, వాగ్దానం చేశాడు దేవుడు, నెరవేర్చలేదు కాబట్టి ఎట్లా నెరవేరుస్తాడు? వీ హ్యావ్ టు ఆల్సో కోఆపరేట్ టు గాడ్. ఎందుకంటే గాడ్ ఈజ్ వీక్. దేవుడు బలహీనుడా? దేవుడికి నువ్వు సహాయం సహకారం అందించాలనా?
ఆయన చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పునకు అవసరమే లేదు. నేను సర్వశక్తి గల దేవుడను, అబద్ధమాటగా నరుడు కాడు, మాట ఇచ్చి నెరవేర్చుకుంటున్నా. 23వ అధ్యాయం సంఖ్యాకాండం. అంతేకాదు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం, నా మాటలో సునైను పొలైన పోదు. కాబట్టే వీరు ఇలాగా తలంచారు. కానీ దేవుడు అన్నాడు, హాగరు వల్ల పుట్టింది ఏం కాదట, ఆ సంతానం ఏమాత్రమును కాదు అని అన్నాడు. సంతానం ఏమాత్రమును కాదు అన్నాడు. అప్పుడు ఒక సమయం వచ్చింది వీళ్ళిద్దరి జీవితంలో. రోమా పత్రిక 4వ అధ్యాయం ఒక వచనం నేను చదువుతాను, ఆ తలం కూడా బ్రీఫ్గా ముగించి ముందుకు వెళ్తాం. రండి. రోమా పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. ఆ 19లో చివరిలో ఉంది, రమారమి 100 ఏళ్ల వయసు ఇప్పటికీ. తర్వాత అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించారు. చూశారు వాళ్ళకుండే ఆలోచన ఏంటో, వారు తమ్మును గూర్చి తమకున్న ఆలోచన. ఇప్పుడు 20వ వచనం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చరు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందేను. విశ్వాసంలో ముందుగా చూస్తే ఇంకే సంతానం వస్తుంది, బలహీనత. అంతేకాదు తమ్మును గురించి వారికి ఉన్న ఆలోచన, మనం మీకు బలహీనం, మన వల్ల కాదు, చేతగాని వారం అయిపోయినాం. అంతేకాదు కనీసం ఇలాగా చేస్తే దేవుడు చెప్పిన వాగ్దానం మన విషయంలో నెరవేర్చిన వారం అవుతామేమో, కాబట్టి దేవునికి సాయం చేద్దామా అని అనుకున్నారు. హాగర్ను ఆమె ఇచ్చింది, ఈయన తీసుకున్నాడు. సందని నాకు ఒక్కర్లేదన్నాడు దేవుడు. వేస్ట్ అయిపోయింది అదంతా. అయితే ఇప్పుడేమైనారట, ఆ విశ్వాస విషయంలో సందేహించలే. తాను మృతతుల్యుడు, తన భార్యను చాలా గర్భం మృతతుల్యమైంది, అయితే విశ్వాస విషయంలో సందేహించలే. అంటే నేను అక్కడ ఒక మాట చెప్పాను, దే హ్యాడ్ బీన్ రివైవ్డ్ ఇన్ దేర్ ఫెయిత్. వారు తమ విశ్వాసంలో పునర్జీవించబడ్డారు. అడుగుదాం మనం, నా జీవితంలో ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు నేను బలహీన అయిపోయినా, వెనకదీశ, సంశయాలు సందేహాలు వచ్చినాయి. అంతేకాదు ఇక అవుతుందా అనుకున్నాను, నా బ్రతికి ఇలాగ అయిపోయింది, ఇంకేం వాగ్దానాలు నెరవేరుతాయి నా జీవితంలో అనుకున్నాను. కనుక్కొని చాలాసార్లు అవిశ్వాసం చేత కాని పనులు చేశాను. హాగర్ని ఇచ్చాను, లేకపోతే హాగర్ని తీసుకున్నాను, లేక సొంత ప్రయత్నాలు చేశాను. అంతేకాదు ఇవన్నీ చేయడం ద్వారా నీకు తోడ్పడాలని నేను అనుకున్నా. నా బుద్ధిహీనత ఇదంతా, నా తోడ్పాటు నీకేంది, నీవంత బలహీనుడివేం కాదు, దయతో నన్ను క్షమించు, వేచి ఉండడానికి నాకు నేర్పించు, విశ్వాసంలో నన్ను బలవంతునిగా చేయి, ప్రార్థన చేయి. లూకా 17:5, లూకా 17:5. శిష్యులు అప్పుడు అన్నారు, యేసయ్య ఏదో చెబితే, అయితే మా విశ్వాసమును వృద్ధి పొందించమని వారు ప్రభువును అడిగారు. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అది అబ్రహాం శారాల జీవితం. ఇప్పుడు ఆ విశ్వాసం ద్వారా వారు ఏమైనారు చెప్పండి. అదే 3వ తలం 11వ అధ్యాయము మనం చదివినటువంటి హెబ్రీ పత్రిక 10-11 వచనాల్లో రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మతైన వాడని ఎంచుకున్నారు. కాబట్టి తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించిన శక్తి పొందెను. నేను ఆ పదం ఒకటి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దే హ్యావ్ రిసీవ్డ్ ది స్ట్రెంగ్త్, పవర్. వారు మృతతుల్యులుగా ఉన్నా, బలహీనులుగా ఉన్నా, తమను కూర్చిన ఆలోచనలు మన వల్ల కాదనుకున్న పరిస్థితుల్లో విశ్వాసాన్ని బట్టి వారు బలం పొందారు. ఈ అధ్యాయంలో డైరెక్ట్గా ఆ మాటను మనం చూస్తాం. రండి 11వ అధ్యాయము. వారు విశ్వాసం ద్వారా ఏమైనారట, బలహీనులుగా ఉండి, వారు 34వ వచనం చివరి బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రమశాలైనారు. అబ్రాహాము శారాలు ఎంత బలవంతులైనారో చూచారా. ఇది గొప్ప పోరాటంలో వారు జయం పొందేందుకు విశ్వాసం.
కాబట్టి ఇక్కడ నేను మూడవ పదం ఏం వాడాలని కోరుతున్నాను అంటే ది స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము యొక్క బలము, శక్తి అని. విశ్వాసం యొక్క విధేయత, విశ్వాసం యొక్క నడక, విశ్వాసం యొక్క బలము పొందారు వారిద్దరూ. ఏం ఆశ్చర్యం అండి! రక్షించబడిన ప్రోబిడ, నువ్వు బలహీనుడు అనుకోకు, నువ్వు బలహీనురాలు అనుకోకు, నా వల్ల కాదు, నా చేత కాదు అని అనుకోకు. ప్రభు నీతో చెప్పింది ఏంటో, నీ వల్ల ప్రభు జరిగించాలా అని కొనుగోదేంటావు. నీ సంతానమే కాదు, నిన్ను ఆశీర్వదించి, నిన్ను అభివృద్ధిపరిచి, నిన్ను బలపరిచి, నీ ద్వారా ఆయన ఏ కార్యాలు జరిగించాలని ఉద్దేశించాడో వాటన్నిటి విషయంలో నీ ఎదుట అవన్నీ పెడితే నువ్వు అనుకుంటా, ఎన్నా ప్రభా, నా వలన ఏమవుతుంది, కాబట్టి ఇది సాధ్యం కాదు, నేనెంత బలహీనురాలు నేను నువ్వు అనుకుంటున్నావా? అనుకోకు. ఇవన్నీ గొప్ప పర్వతాల్లాగా నీ ఎదుట కనపడినప్పటికీ చదును భూమి అవుతాయి. వీటన్నిటిలో నీవు కేవలం యాజ్ గుడ్ యాజ్ డెడ్, మృతతుల్యుడుగా కనపడుతున్నప్పటికీ దేవునికి సమస్తమును సాధ్యమే. అయితే సింప్లీ హ్యావ్ ఫెయిత్, ప్రే దట్ లార్డ్ మే ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. విశ్వాసం కలిగిండు, విశ్వాసము అభివృద్ధి పరచమని ప్రభుని అడుగు. నీవేమైతే మొదట కలిగి ఉన్నావో ఆ దృఢ విశ్వాసం తుదమట్టు గట్టిగా పట్టుకో. హెబ్రీ 3:15 మొదట మీరు కలిగి ఉన్న ఆ దృఢ విశ్వాసమును తుదమట్టుకు గట్టిగా పట్టుకోండి అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మూడవ తలంపు నేను ఇక్కడ ఈ మాట చెప్పి ముగించేస్తున్నాను. ఏంటి అని అంటే, విశ్వాసము వల్ల అయినటువంటి శక్తి అబ్రాహాము శారాల జీవితంలో. అటు విశ్వాసమే కలిగి ఉంటే ఆ శక్తి బలం మన జీవితంలో కుమ్మరించబడితే నిశ్చయంగా ప్రభు కొరకే మనం కార్యాలు జరిగించగలుగుతాం, బలంగా జీవిస్తాం, శత్రువును ఓడిస్తాం, పోరాటంలో యుద్ధంలో సఫలమవుతాం. 4వ తలంపు వద్దాం రండి దయచేసి. 17వ వచనం 19వ వచనం ఇక్కడ మనం చూద్దాం. హెబ్రీ 11వ అధ్యాయము 17, 18, 19 కలిసి ఉన్నాయి. ఏం జరిగింది 17, 18, 19వ వచనంలో ఒక భాగమే నేను చదువుతాను, చివరి భాగం. ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను అన్నాడు. ఏక కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడు. అంటే ఈ 4వ తలంపు నేను ఇలాగ చెబుతాను, ముందే చెబుతాను, ఎందుకంటే త్వరలో ముగించబోతాను. సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాడట. దేన్ని బట్టి అర్పించాడండి? మనం చదివాం కదా 17వ అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. దేవుని స్తోత్రం. అందుకని ది సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ అబ్రహాం, విశ్వాసం యొక్క బలి, అర్పణము అనేది దయచేసి గుర్తుంచుకోండి. ఇక్కడికి వస్తే ఎన్నోసార్లు వినుంటాం ఈ మాట. ఏంటి అబ్రహాం యొక్క విశ్వాసం తెలుసా? సరే, మృతుల్లో నుంచి దేవుడు లేపుడు ఒక శక్తిమంతుడు అన్న విశ్వాసం. అయితే అబ్రహాము ఇస్సాకునే కాదు సాక్రిఫై చేసింది. మనం ఇక్కడ ఇస్సాకును కూర్చే మనం చదువుతాం. కానీ అయితే నేను మరొక మాట చెప్పాలని కోరుతున్నాను. దేవుని వాక్యంలో అబ్రహాము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో ఏమిచ్చాడంటండి దేవునికి అబ్రహాము? ఇతడు ఎంత ఘనుడో చూడుడి. అతనికి అబ్రహాము చెప్పండి ఏమిచ్చాడో? శ్రేష్టమైన వాటిలో 10వ వంతు ఇచ్చాడు. ఆదికాండం 14వ అధ్యాయానికి కన్నా మనం వెళితే అక్కడ ఏముంది తెలుసా? సొదొమ గొమొర్రా రాజులు వచ్చి అబ్రాహామునకు ఇదంతా నువ్వే తీసుకో అని చెప్తే, నూలు పోగైనా మీ ఎదురు నుంచి తీసుకోనన్నాడు. అప్పుడు అబ్రాహామునకు ఒక ఆయన కనపడ్డాడు. ఎవరైనా? షాలేము, మెల్కీసెదెకు కనపడ్డాడు. కనపడి అబ్రాహాముని ఏం చేశాడంటే చెప్పండి, ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాము అతనికి ఏమిచ్చాడు? 10వ భాగమును ఇచ్చాడు. Abraham was very liberal in giving to God. Not only giving his son, the only son, Isaac, but Abraham was very liberal in giving his substance to God.
తన సంపాదనను, తన ఆస్తిని, తన కష్టార్జితాన్ని అబ్రహాము దేవునికి అర్పించేందుకు కొరకు ఏమాత్రం వెనక తీసిన వాడు కాడు. ఏమిచ్చాడు అని హెబ్రీ పత్రికలో పౌలు అపోస్తలుడు రాస్తూ శ్రేష్టమైన వాటిని ఇచ్చాడట. ఇక్కడ కూర్చున్న రక్షించమన్న ప్రభుబిడలారా, ఒకవేళ దావీదు చెప్పిన మాట చెబితే, ఇవన్నీ నీవు మాకిచ్చావు, నీవు మాకిచ్చిన వాటిలో కొంత నీకు ఇచ్చున్నా దేవా, నీకు ఇచ్చుటకు మేము ఏమాత్రం సమర్థులం? నీవు మాకిచ్చావు, దాంట్లో కొంత నీకు ఇస్తున్నాం. మరి ఆ కొంతైనా నమ్మకంగా ఇస్తున్నామా? దేవునికి అర్పణగా ఇస్తున్నామా? మన దశమ భాగాల్లో, సంపాదనలోనే కానీ, మన సమయంలో కానీ, మన సామర్థ్యంలో కానీ, మన అన్ని విషయాల్లో కూడా మన ప్రభు అయిన దేవునికి మన జీవితాల్లో మనం ఇచ్చేవారంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహామును అదే మనం చూస్తాం. ఇది కూడా అబ్రహాము సాక్రిఫైస్ ఆఫ్ ఫెయిత్ అని చెబుతున్నాను. నేను తర్వాత ఒక వాక్యం చూపిస్తాను మీకు, ముగింపులో నేను చెబుతాను. ఇప్పుడు మరొక సాక్రిఫైస్ అబ్రహాము జీవితంలో మనము చూస్తాం. ఏంటి అని అంటే, అబ్రహాము బలిపీఠం కట్టడం అనేది మనం గమనించినట్లయితే కనుక అది కేవలం ఆరాధన చూపించడం మాత్రమే కాదు, అబ్రహాము తను తాను సజీవునిగా దేవునికి అర్పణముగా బలి అర్పించుకుంటున్నాడు. సాక్రిఫైసింగ్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ టు గాడ్ అనేది. అంతేకాదు, నేను ఈ నిర్గమ ఆదికాండంలో జ్ఞాపం చేస్తాను. 14వ అధ్యాయంలో, దయచేసి వినండి జాగ్రత్తగా. తన సహోదరుని కుమారుడు లోతు ఇలాగా చెరపట్టబడ్డాడు, ఆస్తంతా దోచుకుని పోబడింది అని తెలుసుకున్న తర్వాత అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా అండి? ఇంట పుట్టి అలవచ్చబడినటువంటి ఆ సైనికులను తీసుకొని అబ్రహాము తానే స్వయంగా యుద్ధానికి వెళ్ళాడు అని అన్నప్పుడు నేను ఒక పదం వాడుతున్నాను, అదే ముఖ్యమైన పదం. ఏంటంటే, ఆయన తన ప్రాణాన్ని కూడా ఫలంగా వెనక్కి తీసిన వాడు కాడు. రోమాపత్రిక 16వ అధ్యాయము చదవండి దయచేసి. పౌలు అపోస్తలుడు అకుల ప్రిస్కిల్లాల గురించి మాట్లాడిన మాటలు. రోమాపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటగా ఎన్నో తెగించిరి. అదండి అబ్రహాం అంటే, ప్రాణమును ఇచ్చుటకును తెగించినవాడు. అంటే సాక్రిఫైస్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఈవెన్ హిజ్ లైఫ్ హీ వాస్ రెడీ టు సాక్రిఫైస్. అది అబ్రహాం. సరే, ఇప్పుడు నేను ముగింపుకు వస్తున్నాను. ఏంటి ముగింపుకోండి, ఈ తలము ముగింపుకు ఏంటి అంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు విశ్వాసమే బలి అని చెప్పుకున్నాం కదా. దేవుడు తనను మృతుల్లోంచి తిరిగి లేపుతాడు అని. లేపాడా లేదండి? అబ్రహాము తీసుకొని వెళ్ళింది ఇస్సాకును. అయితే దేవుడు అరణ్యంలో, అడవిలో ఒక చక్కరైన పొట్టేలును దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. కాబట్టి దేవునికి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇస్తాడో, దేవుడు అక్కడే ఆ వ్యక్తి కొరకై కావాల్సింది ప్రొవైడ్ చేస్తున్నాడు. అబ్రహాం పైకి వెళ్ళేటప్పుడు కొడుకు అడిగితే, తండ్రి దహనబలికి గొర్రెపిల్ల ఏది? కట్టెలు నిప్పులు ఉన్నాయి కానీ దహనబలి గొర్రెపిల్ల ఏంటంటే ఏమన్నాడు? నాయనా యెహోవాయే చూచుకొనును. ఫెయిత్. కాబట్టి ఈ కుమారుని నేను ఇస్తున్నాను, ఇతని మృతుల్లోంచి నాకు తిరిగి ఇస్తాడు. అయితే మరి బలి అర్పించాలి. బలి గాడ్ విల్ ప్రొవైడ్. గాడ్ హ్యాడ్ ప్రొవైడెడ్ ఎ ల్యాంబ్. దేవుడు ఎంతైనా నమ్మదైన వాడు. మనం ఇస్తే దేవుడు మనకి ఇవ్వకుండా ఉండేవాడు ఏమాత్రమును కాదు. మన దగ్గర నుంచి దేవుడు అడిగి తీసుకున్నప్పుడు దేవుడు మనకు ముందే ఇవ్వడానికి సిద్ధపరిచి ఉంచాడు. దేవుడికి స్తోత్రం. రెండవ తలంపు, అబ్రాహాము దశమ భాగములు శ్రేష్టమైన వాటిని ఆస్తిలో భాగం ఇచ్చాడు ప్రభువైన దేవునికి. ఆదికాండం 14వ అధ్యాయం. అప్పుడు 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుడిని అబ్రాహాము ప్రత్యక్షం ఏమన్నాడు తెలుసా? అబ్రామా, చిత్తం ప్రభువా, నీ బహుమానము ఆశ్చర్యం. నిశ్చయంగానే దేవుడు అబ్రహాం యొక్క బహుమానాన్ని అధికం చేశాడు. అబ్రహాంని ఎంత ఆశీర్వదించాడు. 24వ అధ్యాయం ఆదికాండం 34, 35 వచనాలు.
ఏమన్నాడు? ఆ ఎలియేజరు, అబ్రాము ఇంటి పెద్దదాసు ఎలియేజరు ఆ బెతూయేలు ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడదా? ఒక చదివితే బాగుంటుంది అనుకుంటా. ఆదికాండం 24 వచ్చా 34, 35 వచ్చినారా? నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నామములుగా యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ప్రభు బిడ్డ, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించాటి ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు. కాబట్టే అబ్రాహాము అట్టి ఆశీర్వాదాన్ని పొందాడు. మూడవదిగా నేను మరొక మాట జ్ఞాపం చేశాను. ఏంటి మరొక మాట? అబ్రహామును తన ప్రాణములు సహా ఇవ్వడానికి ఏమాత్రం వెలిగితీసినటువంటి వాడు కాడు. అంటే ఈరోజు రక్షించమని మన క్రైస్తవ జీవితంలో వాటిని కూడా మనము ప్రభువైన దేవునికి అనేకుల కొరై సమర్పణగా పెట్టడం అవసరమే. 1వ యోహాను 3వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. 17వ వచనం 18వ వచనం అనుకుంటాను, తర్వాత మీరు చూడండి. తర్వాత 1వ యోహానులో సహోదరులు గారు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామన్నాడు. యేసయ్య అన్నాడు తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే ఆయన అన్నాడు. అంటే మన ప్రాణాలు ఆయన తీసుకోవడానికి కాదు, మన ప్రాణాలను ఇంకా ఉజ్జింప చేయడానికే. దేవుడు నమ్మదైన వాడు. కాబట్టే 4వ తలంపు ఏమిటి అని అంటే సాక్రిఫైసెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క బలి అర్పణలు. ప్రియులారా, విశ్వాసం కలిగి ఉన్నాము అని అంటే 4వదిగా ఈ అనుభవం మన జీవితంలో ఉందా అని. ఇప్పుడు ముగింపుకొద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక దయచేసి చూడండి. ఇక్కడ మనకు ఆ మాట పూర్తిగా లేకపోయినా 19వ వచనం 17, 18, 19 అక్కడ కలిసిన కింద నేను చదువుతున్నాను. ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలన నీ సంతానమని ఎవరితో చెప్పబడినో. నేను ఇందాక 3 మాటలు చెప్పింటి. దేశమును గూర్చిన వాగ్దానం, సంతానము గూర్చిన వాగ్దానం, ఆశీర్వాదాన్ని గూర్చిన వాగ్దానములు అని నేను మీకు చెప్పాను. దేవుడు అబ్రాహాముకు ఈ 3 వాగ్దానాలు చేశాడు. అయితే 3 వాగ్దానాలు అబ్రాహాము స్వతంత్రించుకున్నాడు అని అన్నప్పుడు అబ్రాహాము ఏం చేశాడో తెలుసా? అబ్రాహాము శారాల జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అబ్రాహామును గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 20వ అధ్యాయంలో దేవుడు ఆ అబీమెలెకుతో ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? రండి దయచేసి. అతడు నీ కొరకును 7వ వచనం, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదు. సరే, అబ్రాహాము యొక్క ప్రార్థన అని ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. ఈ అబ్రాహాము యొక్క ప్రార్థన అనేది ఆదికాండం 18వ అధ్యాయంలోనే మనం చూస్తాం. అక్కడికి వెళ్తే నేను ఇంకో పదం యాడ్ చేస్తున్నాను. అబ్రాహాము యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన అనేది రెండోది జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఈ ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన, అంతేకాదు తన ప్రార్థన వలన అబ్రాహాము ఫలమును పొందాడు. కాబట్టి ఈ ప్రార్థన ఏ ప్రార్థన అంటే, అప్పుడేమో ఆదికాండం 17వ అధ్యాయంలో అని పంపించవయ్యా బయటికి అనంటే, అయ్యా దయచేసి వీడు కూడా నీ సన్నిధిని బ్రతికిని అన్నాడు. పాపం, బ్రతికిని అనడం ఒకటి, అంతకంటే ముందు శారమ్మ మాట చెప్పి హాగరును తీసుకొని ఇస్మాయిల్ను కనడం. ఆ రోజు ఆరంభమైన తంటాలు ఈ రోజు దాకా ఉన్నాయి ఇంకా ఈ భూమి మీద. అర్థమైందా? కనుక మనం బైబిల్ స్టడీలో కూడా చెప్పుకుంటూ వచ్చాము. సరే, అయితే కాదు నీ సంతానం కాదు అని అన్నప్పుడు ఇంకేం చేసింటాడు? అబ్రాహాము శారాలు ప్రార్థన మొదలుపెట్టింటారు. ఇస్సాకు రిబ్కాలు అదే నేర్చుకున్నారు. యాకోబు
రాహేలు అదే నేర్చుకున్నారు ఆ జీవితాల్లో, ప్రేయర్, ప్రార్థన. కాబట్టి ఇప్పుడు ఈ మాట, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, పర్సివరెన్స్ ఆఫ్ ఫెయిత్. ఎందుకు ఆ మాట వాడానంటే, ఆదికాండం 18వ పట్టుదలతో ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు. తర్వాత ఎడతెగకుండా ప్రార్థన చేశాడు అనే మాట. కాబట్టి అబ్రహాం జీవితంలో ఈ 5 తలంపుతో నేను ముగించేస్తున్నాను. ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, పర్సివరెన్స్ ఆఫ్ ఫెయిత్. అంతేకాదు, ఎండ్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. అంటే ప్రార్థనలో ఎడతెగకుండా ప్రార్థన చేసి నిలబడ్డాడు. అపొస్తలుల కార్యము 2:42. వీరు అపొస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విసర్జన ఎందును, ప్రార్థన చేయటం ఎడతెగక దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ. సో అబ్రహాం కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ప్రేయర్, ఇన్ పర్సివరెన్స్, ఇన్ ఎండ్యూరెన్స్, బికాస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. ఓ ప్రభు మళ్ళీ కనికరించి అట్టి విశ్వాసం కలవారంగా మన జీవితంలో ముందుకు సాగిపోదాం. మన బలహీనతలు, తప్పిదములు ఏవైనా ఎక్కడైనా వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రార్థనాపూర్వంగా ప్రభు మనం సమర్పించుకొని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.